నమస్తే అండి. ఈరోజు మనం కమ్మనైన బీరకాయ కందిపప్పు అండి. ఈ 400 గ్రాములు కందిపప్పు అండి. నానబెట్టుకొని సగం పైన ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు ఇందులో అర కేజీ బీరకాయలండి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ పప్పు. పావు కేజీ టమాటాలండి సన్నగా కోసుకున్నాను, ఇవి వేసేసుకుందాం. 8 పచ్చిమిరపకాయలండి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా కారం వేసుకుందామండి. కారం తగినంత, అంటే మనం ఎంత తినగలుగుతాం అంత. ఈ కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి పప్పు. నేను కూరకు సరిపడా వేసుకుంటున్నానండి. నేను 4 చెంచాలన్నర వేసుకుంటున్నాను. మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకుందామండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దామండి. చూడండి, పప్పు ఉడికిపోయిందండి. ఇందులో సాల్ట్ వేసుకుందాం, రుచికి తగినంత సాల్ట్ అండి. కొద్దిగా పలసగానే వండుకుంటున్నానండి నేను, కొద్దిగా గట్టిగా వండుకుంటే వండుకోండి. ఎనుకొని తాలింపు పెట్టుకున్నప్పుడు చూద్దామండి. చూడండి, ఆయిల్ వేడెక్కిందండి. నేను మజ్జిగ మిరపకాయలు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి. ఎండు మిరపకాయలండి, కొద్దిగా వేగాలండి. ఎండు మిరపకాయలు బాగా వేడిగా ఉంటుందండి, తొందరగా వేడిపోతాను. ఎల్లుల్లిపాయలండి 5, కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్నామండి, కొద్దిగా వేసుకుందామండి కరివేపాకు. కరివేపాకు బాగా వేగిందండి. నేను కరివేపాకు ఎక్కువ వేసుకుంటానండి తాలింపుల్లో, మంచిది కదండి కరివేపాకు. కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. బాగా కలుపుకుందాం. పప్పు తెలుసుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసుకుందాం. చూడండి, తాలింపు అయిపోయిందండి. తాలింపు పెట్టేస్తాను. ఇది అందుకుంటానికి మజ్జిగ మిరపకాయలు వేస్తానండి. ఇదేనండి వాళ్ళు పప్పు బీరకాయ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.